నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తమకు చెందిన భూమిని కబ్జాకోరుల నుండి రక్షించి తిరిగి అప్పగించాలని అడ్డగుంటపల్లికి చెందిన ముప్పు లక్ష్మీ ఐలయ్య దంపతులు ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను వేడుకున్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1983లో గోదావరిఖని అడ్డగుంటపల్లి సర్వే నెంబర్ 666లో 240 గజాల భూమిని తన పేరున కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ భూమి ఖాళీగా ఉండడాన్ని ఆసరాగా తీసుకొని తన అన్న కొడుకైన ముప్పు సురేష్, దొంతుల శ్రీనివాస్, బొమ్మక సాయిరాజ్, సర్వేష్ అనే వ్యక్తులతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమిలో అక్రమంగా షెడ్ నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆ భూమికి సంబంధించిన 1983 నుంచి అన్ని లింకు డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కబ్జా చేసిన వారిలో ఒకరు దళితుడైనందున భూమి వద్దకు వస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం షెడ్ తొలగించాలని కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాలు జారీ చేసి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారని చెప్పారు. అయితే స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఆ ఆదేశాలను అమలు చేయకుండా ఆలస్యం చేస్తూ కబ్జాకోరులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తమ భూమిని కబ్జాకోరుల నుండి రక్షించి న్యాయం చేయాలని ముప్పు లక్ష్మీ ఐలయ్య దంపతులు విజ్ఞప్తి చేశారు. 82లో నేను 82ల 15వ తారీఖు 11వ నెల 82లో జాగా తీసుకున్నాను. 2 గుంటల జాగా అడ్డగుంటపల్లిలో. అప్పటి నుంచి నేను నాకు అప్పుడు జాబ్ రాలేదు, ఏం రాలేదు. ఇల్లు కట్టడానికి కూడా పర్మిషన్ తీసుకున్నా 2015. బిడ్డ పెళ్లి చేసుకోవడం వల్ల నేను దాన్ని తర్వాత కట్టుకున్నాను. డాడీ ఇప్పుడు వద్దాను అన్నాడు. అని అన్నాడు. అట్నే ఖాళీగానే అట్నే ఉంచిన, ఖాళీ కూడా లేదు, ఒకటే ప్లేట్ కాదు. అయితే దీంట్లో మా కొడుకు ఏం చేసిండు, అన్న కొడుకు వాళ్ళని వీళ్ళని పట్టుకున్నాడు. ఆడ షెడ్ వేసేసి ఎందుకు షెడ్ వేసిండు అన్నది నేనేం అడగకుండా ఏం చేసిన మున్సిపాలిటీ పోయినా, మరి ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా సార్ అంటే పర్మిషన్ ఏం లేదు. మరి పలానా వాళ్ళు షెడ్ వేసారా అంటే మేడం వచ్చి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చి చూసి వచ్చింది. ఆడ ఏమన్నా ఉన్నదా మేడం అని అంటే ఏం లేదు, మీది ఒకటే ప్లాట్ ఉన్నది, ఎవరిది ఏం లేదు, అన్ని ఇల్లే ఉన్నాయి కదా అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అందుకే నేను మున్సిపాలిటీ నుంచి అడుగుతా అంటే సరే కూలగొడతాం అంటే నేనేం చేసిన, ఈ లోపల పెద్దపల్లికి వెళ్ళిన కలెక్టర్ దగ్గర పోయినా. కలెక్టర్ కూడా అది రాసిండు, బాబు ఇది నేను తీసుకుపోయి ఇచ్చేసేయి, కూలగొడతారు, నువ్వేం బాధపడదు అని అవసరం లేదు నీది ఇలా అని చెప్పేసి చెప్పడం కదా. సార్లకు కూడా ఆయనకు కూడా మొన్న గెలిచిన సార్ కూడా నేను ఒక పెద్దపల్లి నుంచి వచ్చిన లెటర్ కూడా ఆ సార్ కూడా నేను అప్పచెప్పి తిరుగుతూనే ఉన్నా. అంతే ఇప్పటికీ 3 నెలలు అవుతుంది కాబట్టి స్పందించడం లేదు. ఇక కూలగొడతాం ఇక అనుకుంటూ వస్తాను, కానీ కూలగొట్టడం జరగడం లేదు. నేను వస్తానే తిరుగుతానే పోతాను, అంతే. ఇంకా సార్ రూపాయి వాళ్ళకి పెట్టుకొచ్చిండు, వాళ్ళు ఒక్క రూపాయి కూడా మేము లేదు. మా బావలు కానీ మా మద్దతు కానీ ఎవరికి ఒక్క రూపాయి లేదు. వాళ్ళ పేర్లు కూడా లేవు. పంచను ఇంత మమ్మల్ని మోసం చేసి అక్కడ చెడ్డేసి వరకు నా ప్రాణం చూపించుకున్నాను. అడిపోయినా రంగసారం చేసిన వాడికి పోయి వచ్చేవరకు నా ప్రాణం ఆగలే. మస్తు వరిగిన వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏందమ్మా కట్టకాయ వీళ్ళు దొంగల వేసి పాప చెప్తానవా అంటే కట్టకనే నేను నా కొడుకు దొంగలలో జాబ్ చేయలేడు అని ఆపుతాను నేను. రావాలంటే ఇప్పుడు కొత్త పంచను కంప్లీట్గా మాట్లాడతాడు. ఇప్పుడు కన్ను తెలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నాను. అక్కడ బుషులు పెట్టి ఇంత దూరం రానియాడు. కానీ ఈ దొంగలకు నా కొడుకు ఎందుకు వాడాలి? వాళ్ళ పేర్లు కూడా లేవు. మా బావది కానీ ఎవరిది కానీ పేరు లేదు. నాది సంతే నా అమ్మగారితో తింటే ఈ దొంగలు తోసుకు తింటారు వీళ్ళు. వాళ్ళ నమ్మకం మా అమ్మ వచ్చి ఆడ చుట్టాల జాగా ఉంటే అమ్ము నా పేరు ఏదో చేసింది. అంత తప్ప వాళ్ళకి నేను ఏం తింటే పంచాను. ఆ షెడ్ చూసే వాళ్ళకి పంచాను. నేనే వాళ్ళ దోసుకు తిన్నా. వాళ్ళని కట్టుకున్నారు మాట్లాడమని మేడం అడిగాను. మరి వాళ్ళకి ఫోన్ చేయండి మేడం అంటే ఫోన్ చేయండి మేడం అంటే వాళ్ళకి కాగితం కాగితం. మరి ఎట్లా మేడం కాగితం పెట్టారని వాళ్ళు మాట్లాడతారు, ఫోన్ చేస్తే కలుస్తలేదు అని అంటారు. మరి మేము ఏంది ఎట్లా, మరి మేము ఎట్లా ఏం చేయాలి, ఎవరి దగ్గర పోవాలి? నేను చేసి పెడతాను, మీరు రాకూడదు, మీరు ఫోన్ చేయకూడదు, నేను కూలగొట్టిన తర్వాత నేను ఫోన్ చేస్తే అప్పుడు రాపో అని
ఆయన అన్న పూల కొట్టిన తర్వాత ఫోన్ చేస్తాక నాకు ఎంత టైం అనిపించింది. ముప్పు లక్ష్మి అనే ఆమె అడ్డగుంటపల్లికి చెందింది గోదావరిఖండ్లో. వీళ్ళకు 666 సర్వే నెంబర్ల 240 గజాల భూమి ఉంది. ఈ భూమి వీళ్ళ రిలేషన్ చూస్తాను వీళ్ళ కొడుకు అక్కడ హన్మకొండలో పనిచేస్తే అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇతను 2-3 స్నేహితులను ఏర్పాటు చేసుకొని దాన్ని కబ్జా చేసి అందులో ఒక చిన్న షెడ్ వేసిండు. ఆ షెడ్డును తీసేయాలని చెప్పి ఇతను వస్తే వీళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. అట్లనే వీళ్ళు కలెక్టర్కు ఆర్డీఓకు వినతి పత్రం ఇస్తే దానికి సంబంధించి యాక్షన్ తీసుకున్నారు. లెటర్ కూడా ఇచ్చారు తీసేయాలని. మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి పోతే వాళ్ళు జాప్యం చేస్తున్నారు. ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళకు ఏజ్ బాగా అయిపోయింది కాబట్టి తిరుగుతూ ఉన్నారు. ఇది తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి దాన్ని డిస్మెటల్ చేసి వీళ్ళకి ఇప్పించాలని, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు కోరుకుంటారు. తమ కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు గోదావరి ఖని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వేణిశెట్టి నటరాజశేఖర్, మాజీ అధ్యక్షుడు చెదురాల రవీందర్ తెలిపారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్వహించిన ఆర్యవైశ్యుల పారాయణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల్లో జీవో జారీ చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 26న గౌతమి నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వాసవి మాత జయంతికి ప్రభుత్వ గుర్తింపు లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో వాసవి మాత ఆలయ మాజీ అధ్యక్షుడు గుండా రమేష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు నీల శ్రీనివాస్, యాదవ వెంకటరమణ, ఆనంద్, గంధేశ్వరి వీరేశం, నామిని వెంకటేశం, గుండా లక్ష్మీకాంతం, రావికంటి సత్యనారాయణ, ఆవునూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మా యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ కల్వ సుజాత గారి విన్నపం మేరకు గత నెలలో అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగినాయి ఎల్బీ స్టేడియంలో. అందులో ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. కల్వ సుజాత గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ సుజాత గారు ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే మా యొక్క అమ్మవారి జయంతి రాష్ట్ర ప్రభుత్వ పండుగ జరపాలనేటువంటి విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది ఆ సభలో కూడా. ఆ విన్నపం మేరకు ముఖ్యమంత్రి గారు అప్పుడే స్పందించి దీన్ని శాసనసభ సమావేశాలు ముగిసే లోపల నేను దీన్ని మీకు అధికారికంగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తానని చెప్పి మాకు అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మన జిల్లా మంత్రి శ్రీధర్బాబు సారు, మన మక్కాన్ సింగ్ గారు శాసనసభ్యులు, అలాగే మన ధర్మపురి నియోజకవర్గం లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు, అలాగే అందరు కాంగ్రెస్ నేతలు కూడా మాకున్నటువంటి పరిచయాలతో కానివ్వండి, మాకున్నటువంటి అనుబంధాలతో కానివ్వండి, వారు ఈ విధంగా మేమందరూ కృషి చేసినందుకు, అలాగే ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ సుజాత విన్నపాన్ని మన్నించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం ఒక జీవో విడుదల చేయడం జరిగింది. కన్యకా పరమేశ్వరి జయంతి ఈ నెల 26వ తారీఖున జరపనున్నాం. అమ్మవారి యొక్క జయంతి ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ పండుగ మేము జరపాల్సుకున్నాం అని ఆర్యవైశ్యులందరికీ ఒక సంతోషకరమైన వార్త తెలియజేయడం జరిగింది. ఈ వార్త వచ్చిన వెంటనే రాష్ట్ర నలుమూల నుంచి ఆర్యవైశ్యులందరూ సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోతున్నారు. అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. అలాగే గోదావరి ఖని ఆర్యవైశ్య సంఘం పక్షాన, అలాగే మా అన్న డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి చిత్రాల రవీందర్, వాళ్ళందరూ యాదవ వెంకటరమణ సీనియర్ నాయకులు అందరి పక్షాన కూడా, మీ అంత వైసంఘ సభ్యుల పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి మరియు కార్పొరేషన్ కల్వ సుజాత గారికి, అలాగే మంత్రివర్గానికి, శాసనసభ్యులందరూ కూడా మా ఆర్యవైశ్య సంఘ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వినూతమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆర్యవైశ్యులకు ఎప్పుడైతే మా కోరికలు మన్నించి రోషయ్య గారి వర్ధంతి జయంతి కానీ అధికారికంగా ప్రకటించడం, హైదరాబాద్ లకిడికప్పుల వద్ద రోషయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మాకు అందరికీ కూడా సంతోషకరమైన విషయం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా
ఏ పని అయితే అనుకుంటారో ఆ పనిని ఏదైతే హామీ ఇచ్చిందో హామీలు నెరవేరుస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన శాసనసభ్యులు మక్కాన్ సింగ్ అన్న గారు కూడా మేము ఏదైనా అడిగిన పక్షాన వెంటనే స్పందించడం జరుగుతుంది. వారికి కూడా ఈ జీవో ఇచ్చిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారికి అందరికీ కూడా పదే మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ పండుగను 26వ తారీఖు నాడు కూడా మేము ఘనంగా టెంపుల్లో నిర్వహించుకుంటున్నాం. దానికి కూడా అందరూ కూడా ప్రజలు సహకరించాలి, గవర్నమెంట్ అధికారులు కూడా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై వాసవి, జై తెలంగాణ. కాలు సుజాత గారు ప్రపోజల్ చేయగానే దీనికి గవర్నమెంట్ ప్రకారంగా మాకు ప్రకటించడం జరిగింది. అన్ని విషయాలలో శ్రీరావు సార్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, మక్కన్ సింగ్ గారికి మెయిన్ ఇంపార్టెంట్ కాలు సుజాత గారు ఇంట్రెస్ట్ తీసుకొని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకు చేసింది. 26 తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయదలుచుకున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.